హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఇండియన్ హిస్టరీ యొక్క క్లాస్ 21లో భాగంగా విప్లవకారులు వాళ్ళ యొక్క చర్యలు అదేవిధంగా విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఈ యొక్క టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఫ్రెండ్స్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో భాగంగా మితవాద అతివాద గాంధీ యుగంతో పాటు విప్లవకారులు కూడా అత్యంత కీలకవంతమైనటువంటి కీ రోల్ని మెయింటైన్ చేయడం జరిగింది. సో వీళ్ళు గనక లేకున్నట్లయితే, అంటే ఈ యొక్క విప్లవకారులు గనక లేకున్నట్లయితే స్వాతంత్రం అనేది అంత త్వరగా మనకు వచ్చేది కాదు. మన యొక్క ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వీళ్ళ గురించి పెద్దగా డిస్కస్ చేసుకోము, కానీ వీళ్ళు ఇచ్చినటువంటి బూస్టప్ అనేది చాలా చాలా హైగా ఉండడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్లో కూడా వివిధ కంట్రీలలో వీళ్ళు సొసైటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా జనాలందరినీ కూడా ఇండియా వైపు మళ్లించడంలో వీళ్ళు సఫలీకృతులు అవ్వడం జరిగింది. సో దీంట్లో అత్యంత కీలకవంతమైనటువంటి క్యాండిడేట్స్ కనుక తీసుకుంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా దీంట్లో ఉండడం జరిగింది. కాబట్టి మరింకెందుకు ఆలస్యం మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ అయినటువంటి విప్లవకారుల యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోదాం. మన యొక్క ఇండియాలో విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు అనేవి మేజర్గా మహారాష్ట్ర అదేవిధంగా బెంగాల్లో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఉగ్రవాద కార్యక్రమాలకి భారతదేశంలో రాజధాని ఏంటి ఫ్రెండ్స్, మహారాష్ట్ర. అయితే ఒక విప్లవకారులు వాళ్ళ యొక్క చర్యలకు సంబంధించిన డేటా తీసుకుంటే వీళ్లకు రహస్య స్థావరాలు ఉంటాయి, అదేవిధంగా రహస్య సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు. సో వీళ్ళ గురించి కాన్సెప్ట్ అనేది చాలా సింప్లిఫైగా అవ్వాలి అంటే వీ కెన్ ఇంట్రడ్యూస్ నక్సలైట్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క టోటల్ టాపిక్ ఈ యొక్క వీడియో మొత్తాన్ని కూడా నక్సలైట్స్ని మైండ్లో పెట్టుకొని కనుక లిజన్ చేసినట్లయితే మీకు నక్సలైట్స్కి దీనికి ఉన్నటువంటి సారూప్యత అని మీకు అర్థమవుతుంది. సో నక్సలైట్లు ఎలా ఉంటారు ఫ్రెండ్స్, అడవుల్లో ఉంటారు, రహస్య స్థావరాలు ఉంటాయి. వాళ్ళు పత్రికల ద్వారా అదేవిధంగా వాళ్ళకు ఉండేటటువంటి భావజాలంతో ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రజా వ్యతిరేక అధికారులను హత్య చేయడం జరుగుతుంది. ఆయుధాలను సమీకరించుకుంటారు, దోపిడీ చేస్తారు, వసూలు చేస్తారు, అదేవిధంగా పేద ప్రజలకు పంచుతూ ఉంటారు. ఈ యొక్క ప్రక్రియని నక్సలైట్స్ ఎట్లా చేశారు, సేమ్ అట్లనే విప్లవకారులు కూడా రావడం జరిగింది. అంటే ఫస్ట్ అసలు మనకు స్టార్ట్ అయింది విప్లవకారులు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోనే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ దొరలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది. తర్వాత అధికారులు రావడం జరిగింది కదా, ప్రభుత్వ అధికారులు, వాళ్ళు కూడా లంచగొండులు కావడం, అదేవిధంగా చాలా విషయాలు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా. వాటన్నిటి కూడా వ్యతిరేకంగానే ఈ యొక్క నక్సలిజం అని లేకపోతే ఈ యొక్క విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా రైజ్ అవుతుంటాయి. ఎవరైతే సమస్యను సృష్టిస్తారో ఆ యొక్క సమస్యను నాశనం చేయడానికి దానికి సాల్వర్స్ కూడా ఆటోమేటిక్గా వస్తూనే ఉంటారు. సో ఈ యొక్క ప్రక్రియలో భాగంగానే మనకి యొక్క విప్లవకారులు కూడా ఈ యొక్క మితవాదులు అతివాదులు వీళ్ళు రాజకీయంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అవుట్పుట్ రావట్లేదు, అదేవిధంగా ఓన్లీ ఈ యొక్క ఇష్యూ అనేది ఇండియాలోనే ఉంటుంది, వివిధ దేశాలకు కూడా మన యొక్క ఇష్యూ అనేది తెలుస్తలేదు అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఫార్వర్డ్లోకి రావడం జరిగింది. సో దీంట్లో మనకు వీళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్ కన్నా తీసుకుంటే బాలగంగాధర్ తిలక్ బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలని నినాదం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పదానికి కూడా చాలామంది కూడా ఆకర్షితం అవ్వడం జరిగింది. సో ఎంతకాలం చేతులు ముడుచుకొని కూర్చుంటే మనకు వర్క్ అవ్వదు. సో వీ కెన్ ఫార్వర్డ్, మన యొక్క శక్తి మేరకు మనం పోరాడితేనే మనకు స్వాతంత్రం లభిస్తుంది అని. ఓకే, మనం ఉద్యమం చేయాలి, ఎట్లా చేయాలి, మనకు గైడ్ లైన్స్ ఉండాలి, మనకు ఆదర్శనీయమైనటువంటి మెథడాలజీ ఉండాలి. సో అప్పుడు ఏం చేయడం జరిగింది, ఐరిష్ ఉగ్రవాదులు అదేవిధంగా రష్యన్ శూన్యవాదులు వీళ్ళకు ఆదర్శం అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ యొక్క మహారాష్ట్ర బెంగాల్ కదా వీళ్ళ యొక్క మెయిన్ కేంద్రాలు. సో మహారాష్ట్రలో కనుక తీసుకున్నట్లయితే వీళ్ళకు ప్రముఖ ప్రచారం కల్పించినటువంటి పత్రిక కల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన డేటా ఉంది. అయితే ఈ యొక్క విప్లవోద్యమం అనేది మేజర్గా 2 టైమ్స్ అయితే ఉండడం జరిగింది. ఫస్ట్ దశ, రెండో దశ. సో ఫస్ట్ దశ అనేది అప్ టు 1915 దాకా, రెండో దశ అనేది 1925 నుంచి, ఆ తర్వాత మనకు రిమైనింగ్ కంటిన్యూ అయితే అవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనకు వచ్చేసి 1915. సో 1915లో ఫస్ట్ వచ్చేసి బల్వంత్ పాడ్కే, హీ ఈజ్ దట్ ఫస్ట్ పర్సన్. సో మన ఇండియాలో మొట్టమొదటి విప్లవకారుడు బల్వంత్ పాడ్కే. ఓకేనా ఫ్రెండ్స్, హీ ఈజ్ దట్ పర్సన్. ఇతను భారత్లో ఉగ్రవాద కార్యక్రమాలకు పితామహుడు. ఇతని 1879లో నిజాం బంధించడం జరిగింది. ఓకేనా, మన యొక్క నిజాం బంధించి బ్రిటిష్కి అప్పగిస్తే ఎడెన్ జైలుకు పంపించడం జరిగింది. అయితే ఇతను నిరాహార దీక్ష చేస్తూ ఆ యొక్క జైల్లోనే మరణించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇతని గురించి వివరాన్ని ఇచ్చినటువంటి బుక్ ఏంటి ఫ్రెండ్స్, ఆనంద్ మఠ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇతని గురించి వివరణ ఇచ్చినటువంటిది ఆనంద్ మఠ్ అనేటటువంటి బుక్లో ఇతని గురించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇతను వామన్ బ్రాకర్ భావే మరియు లక్ష్మణ్ నిర్నర్ యొక్క సహకారంతో ఇతను ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది. ఆ యొక్క సంస్థ పేరేంటి ఫ్రెండ్స్, పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్. సో ఒక పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ అన్నాం కదా. సో ఈ యొక్క పూణే నేటివ్ ఇన్స్టిట్యూషన్ యొక్క లేటెస్ట్ నేమ్ ఏంటి ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఎడ్యుకేషనల్ సొసైటీ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నేమ్ అనేది ఎవరు పెట్టడం జరిగింది, బల్వంత్ పాడ్కే. అతని యొక్క పూర్తి పేరు వసుదేవ బల్వంత్ పాడ్కే. అదేవిధంగా ఇతను స్థాపించినటువంటి సభ ఐక్యవర్ధిని సభను స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇతను 1879లో ఇతన్ని నిజాం పట్టించడం జరిగింది కదా ఫ్రెండ్స్. అయితే ఇతన్ని ఎక్కడ అరెస్ట్ చేసిరంటే మన యొక్క హైదరాబాద్ సమీపంలోని మంగళంపల్లి దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా,
ఇది మన యొక్క తెలంగాణకు సంబంధించి బాగా ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి టాపిక్, ఓకేనా. కాబట్టి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మన యొక్క తెలంగాణ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి పాయింట్స్ని మనం మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయాలి. దీనివల్ల మన యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో మన యొక్క భావితరాలకు తెలవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇతన్ని నిజాం రాజు పట్టించడం జరిగింది. తర్వాత ఇతన్ని అడెన్ జైలుకు పంపించడం జరిగింది, ఓకేనా. అడెన్ జైలుకు పంపిస్తే 1883 ఫిబ్రవరిలో ఇతను నిరాహార దీక్ష చేస్తూ చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ చాపేకర్ సోదరులు. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చాపేకర్ సోదరులు, ఓకేనా. దీస్ ఆర్ ద చాపేకర్ సోదరులు. సో చాపేకర్ సోదరులు మేజర్గా ఇద్దరు ఉంటారు, బాలకృష్ణ అదేవిధంగా దామోదర్, ఓకేనా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 1883లో, ఓకేనా ఫ్రెండ్స్, 1883లో హిందూ ధర్మ సంరక్షణ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీళ్ళు 1897లో బాలగంగాధర్ తిలక్ రాసినటువంటి వ్యాసాలు అదేవిధంగా ఉపన్యాసాలతో ప్రభావితులై పూణేలో ప్లేగ్ వ్యాధి కమిషనర్ అయినటువంటి ర్యాండ్ను అదేవిధంగా లెఫ్టినెంట్ అయినటువంటి ఐరిష్ను కాల్చి చంపడం జరిగింది, ఓకేనా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది, ఈ యొక్క బుక్లో చంపేయడం జరిగింది. అయితే నిజానికి వీళ్ళు ఇంకో పర్సన్కి హెల్ప్ చేయడం జరిగింది. ఎవరు ఫ్రెండ్స్, ఎవరికి హెల్ప్ చేయడం జరిగింది, శ్యామ్జీ కృష్ణవర్మకి హెల్ప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక హత్య కేసులో ముఖ్యమైనటువంటి ముద్దాయి లేదా నిందితుడు ఎవరు ఫ్రెండ్స్, శ్యామ్జీ కృష్ణవర్మ. అంటే ఒక 2 to 3 మెంబర్స్ కలిసి ఈ యొక్క ర్యాండ్ని అదేవిధంగా ఐరిష్ని హత్య చేయడం జరిగింది. సో దీంట్లో మనకు పట్టుబడ్డటువంటి దాంట్లో చాపేకర్ సోదరులు ఇద్దరు ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క శ్యామ్జీ కృష్ణవర్మ మాత్రం తప్పించుకోవడం జరిగింది, ఓకేనా. జైలు నుంచి తప్పించుకొని లండన్ పారిపోవడం జరిగింది. అండ్ చాపేకర్ సోదరుల యొక్క రాష్ట్ర సంస్థ హిందూ ధర్మ సంఘం, ఓకేనా. వీళ్ళకు 2 పేర్లు ఉన్నాయి, ఒకటేమో హిందూ ధర్మ సంరక్షణి, ఇంకొకటి వచ్చేసి హిందూ ధర్మ సంఘం. ఈ 2 కూడా వీళ్ళకి రావడం జరిగింది. సో ఇప్పుడు తప్పించుకున్న ఆయన పేరు గురించి డిస్కస్ చేద్దాం. దట్ మీన్స్ శ్యామ్జీ కృష్ణవర్మ. సో ఇతను కూడా తిలక్ యొక్క ఉపన్యాసాల కారణంగానే ప్రభావితుడై ర్యాండ్ను హత్య చేయడం జరిగింది. కృష్ణవర్మ తప్పించుకుని లండన్ పారిపోవడం జరిగింది. అయితే ఇతను బాంబే ఆర్య సమాజ్కి, ఓకేనా ఫ్రెండ్స్, ఆర్య సమాజం నెక్స్ట్ రాబోతుంది. ఆల్రెడీ మనం గతంలోనే ఆర్య సమాజం గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. సో బాంబే ఆర్య సమాజ్కి తొలి అధ్యక్షుడు. అదేవిధంగా ఇతను లండన్లో 2 సంస్థలను కూడా స్థాపించడం జరిగింది. ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ 1905లో, ఇండియన్ హౌస్ 1905లో 2 ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను ఏర్పాటు చేసినటువంటి పత్రిక ఏంటి ఫ్రెండ్స్, ద ఇండియన్ సోషలిస్ట్ అనేటటువంటి పత్రికని లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. బార్ ఎట్ లా అనేటటువంటి కోర్సును కూడా ఇతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు. అదేవిధంగా శ్యామ్జీ కృష్ణవర్మచే ప్రేరేపితుడైనటువంటి మహారాష్ట్ర విప్లవాది వీడి సావర్కర్. ఎందుకంటే నెక్స్ట్ మనకు వచ్చేది సావర్కర్ సోదరులు, ఓకేనా ఫ్రెండ్స్. అందుకే నేను ఈ యొక్క పర్సన్ని హైలైట్ చేయడం జరిగింది, శ్యామ్జీ కృష్ణవర్మని, వీడి సావర్కర్, ఓకేనా. వీడి సావర్కర్ ఇతని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి ప్రేరేపితుడైనటువంటి పర్సన్ వీడి సావర్కర్. నెక్స్ట్ మనకు వీడి సావర్కర్ గురించి వస్తుంది. అయితే ఈ యొక్క శ్యామ్జీ కృష్ణవర్మ తర్వాత ఈ యొక్క మొత్తం ప్రక్రియను మొత్తం నిర్వహించినటువంటి క్యాండిడేట్ వీడి సావర్కర్. సో సావర్కర్ సోదరులు కనుక తీసుకుంటే మొత్తం 3 ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. సావర్కర్ సోదరులు 3. సో దీస్ ఆర్ ద 3 బ్రదర్స్. సో ఒకళ్ళు వచ్చేసి గణేష్ దామోదర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్, నారాయణ్ దామోదర్ సావర్కర్, ఓకేనా. దీస్ 3 క్యాండిడేట్స్ ఆర్ ఇంపార్టెంట్. అయితే వీళ్ళు 1899లో మిత్రమేళ అనేటటువంటి రాష్ట్ర సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీడి సావర్కర్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర విప్లవ సంస్థ మిత్రమేళ. తర్వాత దీన్ని ఏమని పేరు మార్చడం జరిగింది, అభినవ్ భారత్ అనేటటువంటి పేరుని నాసిక్లో మార్చడం జరిగింది ఇన్ 1904. అదేవిధంగా వీళ్ళు రచించినటువంటి మరొక గ్రంథం ద హిందుత్వ. అదేవిధంగా ఇంకో గ్రంథం కనుక తీసుకున్నట్లయితే అండ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ జోసెఫ్ మాజిని అండ్ హిస్ పాలిటిక్స్, ఓకేనా. ఈ విధంగా మనకు డేటా అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా 1909లో కనుక తీసుకుంటే వీడి సావర్కర్ అనుచరుడైనటువంటి అనంత లక్ష్మణ్ కార్కరే నాసిక్ జిల్లా జడ్జి అయినటువంటి జాక్సన్ని కాల్చి చంపడం జరిగింది, ఓకేనా. ఎవరు చంపడం జరిగింది, అనంత లక్ష్మణ్ కార్కరే. మరి ఇంతకు దేనికి చంపిండు, సో చెప్పండి ఫ్రెండ్స్. జాక్సన్ని అనంత లక్ష్మణ్ కార్కరే చంపేసిండు. ఎందుకు అంటే గణేష్ దామోదర్ సావర్కర్కి జాక్సన్ ఏం చేయడం జరిగింది, ద్వీపాంతర శిక్ష విధించడం జరిగింది, ఓకేనా. వేరే ద్వీపంలోకి వెళ్ళిపోయేటట్టు ద్వీపాంతర శిక్ష విధించడం వల్ల ఇతన్ని ఈ యొక్క అనంత లక్ష్మణ్ కార్కరే హత్య చేయడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్, నాసిక్ కుట్ర కేసు. సో ఈ యొక్క కేసులోనే లక్ష్మణ్ కార్కరే ఉరి తీయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మణ్ కార్కరేని ఉరి తీయడం జరిగింది. సావర్కర్ సోదరులని అండమాన్కు తరలించి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. సావర్కర్ మరో అనుచరుడైనటువంటి మదన్ లాల్ ధింగ్రా లండన్లో ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కర్జన్ విల్లీని హత్య చేయడం జరిగింది. తర్వాత ఇతన్ని కూడా ఉరి తీయడం జరిగింది. అయితే ఒక సావర్కర్ 1910 నుంచి 24 వరకు ఉండే దాదాపుగా 15 సంవత్సరాల పాటు జైల్లో గడిపి క్షమాభిక్ష పైన బయటికి రావడం జరిగింది. తర్వాత హిందూ మతవాదిగా హిందూ మహాసభల యొక్క అధ్యక్షుడు కూడా అవ్వడం జరిగింది. ప్రీ ఇండియన్ సొసైటీని కూడా ఇతను లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. విదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి
సొసైటీస్ ఆర్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇతను గాంధీజీ హత్య కేసు ఉందిగా ఫ్రెండ్స్, మనం అందరికీ తెలిసింది ఒకటే, గాడ్సే అని. దాంతోపాటు గాంధీజీ యొక్క హత్య కేసులో 9వ పర్సన్, ఓకేనా, 9వ నిందితుడు ఎవరు ఫ్రెండ్స్, వీడి సావర్కర్. ఇతని తరపున, ఓకేనా ఫ్రెండ్స్, ఇతని తరపున వాదించినటువంటి న్యాయవాది సిఆర్ దాస్, ఓకేనా. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, నాసిక్ కుట్ర కేసు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెంగాల్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా, ఓకేనా ఫ్రెండ్స్, బెంగాల్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా. 1902లో అనుశీలన సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసింది పులిన్ బిహార్ దాస్, ఓకేనా. హీ ఈజ్ ద మెయిన్ పర్సన్. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్, ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా. దీన్ని ఢాకాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో ప్రముఖమైనటువంటి పర్సన్స్ ప్రమోద్ మిట్టర్, బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్తా, అదేవిధంగా జితేంద్రనాథ్ బెనర్జీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అయినటువంటి పర్సన్స్. అండ్ అదేవిధంగా వీళ్ళు యుగాంతర్ అనేటటువంటి పత్రికను కూడా స్థాపించడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క సమితి యొక్క బరోడా అధ్యక్షుడు ఎవరు ఫ్రెండ్స్, అరబింద ఘోష్. అండ్ అదేవిధంగా కింగ్స్ ఫోర్ట్ అనేటటువంటి ముజఫర్ నగర్ జిల్లా జడ్జిపై హత్య చేసినందుకు ప్రఫుల్ల కుమార్ చకి, అదేవిధంగా కుదిరాం బోసులు ప్రయత్నించడం జరిగింది, ఓకేనా. ఇతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే హత్య చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆ యొక్క ప్రక్రియ విఫలమైపోతే ఈ యొక్క కెనడీ యొక్క భార్య, అదేవిధంగా కూతురు చనిపోవడం జరిగింది. దీన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్, కెనడీ హత్య కేసు అని అంటాం. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు కదా. ఈయన ఒక ఆయన ఆత్మహత్య చేసుకోగా ఇతను ఉరి తీయడం జరిగింది, ఓకేనా. 17 సంవత్సరాలు ఉరి తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 1909లో కలకత్తాలో, ఓకేనా ఫ్రెండ్స్, 1909లో కలకత్తాలో విప్లవకారుల స్థావరం పైనటువంటి అలీపూర్పై పోలీసులు దాడి చేస్తే 34 మంది విప్లవకారులు పట్టుబడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఢాకాలో అనుశీలన సమితిని పులిన్ బిహార్ దాస్ స్థాపించడం జరిగింది. సో టాపిక్ స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు మళ్ళీ మనకు రిపీట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ, ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఏరియా వైజ్గా ఉన్నటువంటి విప్లవకారుల యొక్క సంస్థల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఢిల్లీ. సో ఢిల్లీ తర్వాత మనం మొత్తం కూడా ఇంటర్నేషనల్కి వెళ్ళిపోదాం. 1912లో, ఓకేనా ఫ్రెండ్స్, మన యొక్క కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్చిన తర్వాత జీజీ హర్జింగ్ టూను హత్య చేయడానికి సచిన్ సన్యాల్, రాస్ బిహారీ బోసులు ప్రయత్నించడం జరిగింది. సో దీనిలో కూడా ఈ యొక్క ప్రయోగం విఫలమైంది. అయితే రాస్ బిహారీ బోస్ ఏమో పారిపోవడం జరిగింది. అండ్ అదేవిధంగా సచింద్ర సన్యాల్ ఏమో ఒక బుక్ను రచించడం జరిగింది, బందీ జీవన్ అని. అండ్ అదేవిధంగా తమిళనాడులోని వాంచి అయ్యర్ భారత మాత అసోసియేషన్ అనేటటువంటి విప్లవ సంస్థను స్థాపించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఏకైక విప్లవ సంస్థ ఏంటి ఫ్రెండ్స్, ఈ యొక్క భారత మాత అసోసియేషన్. 1911లో అసే అనేటటువంటి తిరునెల్వేలి జిల్లా కలెక్టర్ను చంపడం జరిగింది, ఓకేనా. అయితే తర్వాత ఇతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఎవరు, వాంచి అయ్యర్. నెక్స్ట్ వివిధ దేశాల్లో, ఓకేనా ఫ్రెండ్స్, వివిధ దేశాల్లో మనకు ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యమకారుల యొక్క సంస్థలు, వాటి యొక్క మెయిన్ టైటిల్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి శ్యామ్జీ కృష్ణవర్మ, మనం వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. లండన్లో ఏం ఏర్పాటు చేయడం జరిగింది, ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇన్ 1905లో. దీన్ని ఏమన్నా ఫ్రెండ్స్, ఇండియన్ హౌస్ అని అనడం జరుగుతుంది. ఇతని యొక్క పత్రిక ఇండియన్ సోషలిస్ట్. అదేవిధంగా ఇతని యొక్క గురువు స్వామి దయానంద, ఓకేనా ఫ్రెండ్స్, స్వామి దయానంద సరస్వతి ఇతని యొక్క గురువు. అదేవిధంగా మేడం బికాజీ రుస్తుం కామా త్రివర్ణ పతాకాన్ని విదేశాల్లో ఎగరేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఓకేనా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క నేమ్ అనేది. అదేవిధంగా ఈమె పార్సీ మహిళ, దాదాబాయి నౌరోజీ యొక్క కార్యదర్శికి కూడా ఈమె పనిచేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మేడం కామా వందే మాత్రం పత్రికను కూడా నడపడం జరిగింది. అదేవిధంగా ప్యారిస్లో ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదేమో లండన్, ఇదేం ప్యారిస్లో ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. భారత విప్లవకారుల మాతగా ఎవరిని పిలుస్తారు ఫ్రెండ్స్, ఈ యొక్క మేడం కామాని పిలవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 1907, ఓకేనా ఫ్రెండ్స్, 1907లో అంటే మనకి యొక్క అతివాదులు మితవాదులుగా విడిపోయినటువంటి టైంలో, ఓకేనా ఫ్రెండ్స్, ఆ యొక్క టైంలో జర్మనీలో, ఓకేనా ఫ్రెండ్స్, జర్మనీలో జాతీయ పతాకం ఎగరవేసి విదేశాల్లో జాతీయ పతాకం ఎగరవేసినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నిలిచినది ఈ యొక్క పర్సన్. అదేవిధంగా బెర్లిన్లో కనుక తీసుకుంటే, ఓకే, జర్మనీలో తల్వార్ అనేటటువంటి పత్రికని వీరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ నడపడం జరిగింది. సో విదేశాల్లో జరిగినటువంటి విప్లవకారుల యొక్క కార్యక్రమాలు. అండ్ అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కోలో కనుక తీసుకుంటే గద్దర్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, గదర్ పార్టీ. ఇది ఎప్పుడు ఫ్రెండ్స్, 1913 నవంబర్ 1న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క స్థాపకులు, ఓకేనా. అండ్ దీనిలో చేరినటువంటి ఏకైక వ్యక్తి దర్శి చెంచయ్య. అయితే ఇతనితో పాటు ఇంకా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి దాదాపుగా 376 మంది సిక్కులు, అదేవిధంగా మరికొంతమంది ఈ యొక్క గదర్ పార్టీలో చేరడానికి 1914లో కెనడాకు పయనం అవ్వడం జరిగింది. కెనడా వీళ్ళను అనుమతించకపోవడంతో తిరిగి ఇండియాలోని కలకత్తాకు రావడం జరిగింది. కలకత్తాకు వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వీళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. సో వాట్ అబౌట్ గదర్? గదర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? తిరుగుబాటు పార్టీ, అంటే తిరుగుబాటు. అండ్ నెక్స్ట్ 1915 ఫిబ్రవరి 21న దేశవ్యాప్త సాయుధ తిరుగుబాటు చేయాలని గదర్లు నిర్ణయించడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఫ్రెండ్స్? అందరినీ అరెస్ట్ చేసింది. అండ్ అదేవిధంగా కెనడా
ఈ యొక్క కెనడాలోని ఫ్రీ హిందుస్థాన్ అనేటటువంటి పత్రికను కూడా నడపడం జరిగింది. ఎవరు ఫ్రెండ్స్? తారక్నాథ్ దాస్. కాబూల్లో రాజమహేంద్ర ప్రతాప్ విప్లవ ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ యొక్క నిర్వాహకుడు చంద్రశేఖర్ ఆజాద్. సో చంద్రశేఖర్ ఆజాద్ ఈ యొక్క పేరు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ భారతదేశంలోని రెండో దశ అంటే 1925 తర్వాత జరిగినటువంటి ప్రముఖమైనటువంటి ఇన్సిడెంట్స్. సో దీనికి గల ముఖ్య కారణం ఏంటి ఫ్రెండ్స్? ఈ యొక్క సమావేశం రావడానికి గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడం. ఓకేనా ఫ్రెండ్స్? గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేయడంతో వీళ్ళకి హైలైట్ అవ్వడం జరిగింది. బ్రిటిష్ వారి యొక్క ప్రజా వ్యతిరేక పాలన అనేది కొనసాగించడం, అదేవిధంగా విప్లవకారులో స్వాతంత్రంతో పాటు సోషలిస్ట్ భావజాలం కూడా ప్రారంభం అవ్వడం జరిగింది. బెంగాల్లో ఆత్మశక్తి సారథి అనేటటువంటి పత్రిక ఈ యొక్క విప్లవకారుల ఉద్యమాలకు ప్రోత్సహించడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఇనిషియేటివ్ వచ్చింది. సో 1915లో క్లోజ్ అయిపోయింది, మళ్ళీ 1925లో మళ్ళీ మనకు రేజ్ అవ్వడం జరిగింది. కారణాలు ఇవి. అయితే 1924లో కాన్పూర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ చంద్రశేఖర్ ఆజాద్ ఏర్పాటు చేయడం జరిగింది కదా. ఆజాద్తో పాటు సచీంద్ర సన్యాల్, రామ్ ప్రసాద్ బిస్మిల్ దీనిలో ప్రముఖ సభ్యులుగా ఉండడం జరిగింది. పశుపచ్చ రాజ్యాంగం దీనికి సంబంధించినటువంటి డేటా. అదేవిధంగా హెచ్ఆర్ఏలో భగత్ సింగ్ చేరడం జరిగింది. హెచ్ఆర్ఏ ఓకేనా 1925లో. 1928లో దీని పేరుని హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం జరిగింది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఓకేనా ఈ విధంగా పేరు మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ యొక్క విజయాలు వైఫల్యాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి కాకోరీ దోపిడీ 1925లో రామ్ ప్రసాద్ బిస్మిల్ యొక్క నాయకత్వంలో 40 మంది రైలు దోపిడీకి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది విఫలమవ్వడం జరిగింది. ఈ యొక్క సంఘటనలో వృద్ధి చేయబడినటువంటి 4 బిస్మిల్, రోషన్ సింగ్, అదేవిధంగా రాజేంద్ర లహారి, అప్పాకుల్లా ఖాన్ ఈ 4ను వృత్తి చేయడం జరిగింది. అదేవిధంగా సచీంద్ర సన్యాల్కి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా 10 years జైలు శిక్షను విధించడం జరిగింది. సో 40 మందిలో 4గురిని వృత్తి చేశారు, ఒకరికేమో యావజ్జీవ కారాగార శిక్ష, మిగిలినటువంటి 35 మందికి మాత్రం 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అండ్ నెక్స్ట్ సాండర్స్ హత్య కేసు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్నే మనం లాహోర్ కుట్ర కేసు అని కూడా అంటాం. సో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఊరేగింపులో జేమ్స్ క్యాట్ అదేవిధంగా స్కాండర్లు లాలా లజపత్ రాయ్పై విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేయడంతో లాలా లజపత్ రాయ్ మరణించిండు కదా. సో దానికి ప్రతీకారంగానే వీళ్ళు శాండర్స్ని హత్య చేయడం జరిగింది. సో దీనిలో ప్రముఖమైనటువంటి నిందితులు చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా రాజ్గురు, భగత్ సింగ్ ఈ ముగ్గురు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో శాండర్స్ ఆల్ఫ్రెడ్ పార్క్ని అలహాబాద్లో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అదేవిధంగా 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్తులు ఢిల్లీలోని అసెంబ్లీలో బాంబులు విసిరి లొంగిపోవడం జరిగింది. బాంబులు విసిరినప్పుడు సభలో పబ్లిక్ సేఫ్టీ బిల్, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క దాడికి మేజర్ ప్రేరణ ఏంటి ఫ్రెండ్స్? ఆగస్టు విలియంట్ ఫ్రాన్స్. అదేవిధంగా ఈ యొక్క సభలో సంబంధించినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ ప్రకారంగా భగత్ సింగ్కి శాండర్స్ కేసులో ఉరిశిక్ష విధించడం జరిగింది. సో ఉరిశిక్ష పడినటువంటి వాళ్ళు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ ముగ్గురిని కూడా 1931 మార్చ్ 23న లాహోర్ జైల్లో ఉరి తీయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదొకటి ఇంపార్టెంట్. అదేవిధంగా 1929లో జితిన్ సింగ్ లాహోర్ జైల్లో సంస్కరణల కోసం 63 రోజులు నిరాహార దీక్ష చేసి 64 రోజులు లాహోర్ జైల్లో మరణించడం జరిగింది. సో భగత్ సింగ్, రాజ్గురు ఏ సంవత్సరం ఫ్రెండ్స్ ఉరి చేసింది? 1931లో. ఇదొకటి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడే మనకు గాంధీ ఇర్విన్ ఒప్పందాల గురించి జరుగుతున్నాయి కదా రౌండ్ టేబుల్ సమావేశాలు, కాబట్టి ఈ యొక్క డేట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బెంగాల్. సో బెంగాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఐఆర్ఏ ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని ఏర్పాటు చేయడం జరిగింది 1930లో. దీని యొక్క స్థాపకుడు సూర్యసేన్. అదేవిధంగా చిట్టగాంగ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయుధగారంపై దాడి చేసి ఆయుధాలను దొంగలించడం జరిగింది. తర్వాత 1933లో సూర్యసేన్ ఉరి తీయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద మేజర్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి విప్లవకారులు, అదేవిధంగా వాళ్ళ ద్వారా జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లోని కొన్ని ఇష్యూస్. అదేవిధంగా దీంట్లో కాకోరి రైలు దోపిడీ కానీ, అదేవిధంగా ఈ యొక్క ఆయుధగారంపై దాడి కానీ, అదేవిధంగా శాండర్స్ హత్య కేసు కానీ, కలకత్తా కుట్ర కేసు కానీ, అదేవిధంగా అలీపూర్ కుట్ర కేసు, ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిక్యూటివ్గా అడుగుతున్నారు కాబట్టి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్, ఈవెంట్స్, అదేవిధంగా సొసైటీస్ వాటి యొక్క అధ్యక్షులు, దాంట్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి పర్సన్స్, అదేవిధంగా ఎంతమంది హత్య చేయబడ్డారు, ఎవరి చేతులు ఎవరు హత్య చేయబడ్డారు, ఏ టైంలో హత్య చేయబడ్డారు, దానికి గల కారణాలు ఏంటివి, ఇవి మనకు ఐడియా ఉన్నట్లయితే ఎగ్జామ్లో ఎలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్ వచ్చినా ఇండియన్ హిస్టరీలో మనం ఈజీగా సాల్వ్ చేయగలం. కాబట్టి దయచేసి ప్రీవియస్ వీడియోస్ అని కూడా చూడండి, అప్కమింగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.